సో హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మీ టాపిక్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్, అండ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఇంకొక విషయం, చాలా మంది ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇఫ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీకు మ్యాథ్స్కి మెయిన్గా సంబంధించి గేట్కి తరపున జేఈ మెయిన్స్కి, జేఈ అడ్వాన్స్కి, ఈసెట్ అండ్ ఎంసెట్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మ్యాథ్స్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఒక్కసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి, మీకు కావాల్సిన మ్యాథ్స్ అంతా ఉంటుంది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, ఈరోజు మన వీడియో టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ కంపల్సరీ. మీకు జేఈ మెయిన్స్ అయినా, ఎంసెట్ అయినా, ఈసెట్ అయినా క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది దీంట్లోంచి. ఇందులో చాలా మంది మీరు ఆల్రెడీ టాపిక్ ఆర్ ఐపీ, కొంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఐపీ రాసుంటారు. మీ అందరికీ ఈజీగా తెలుసు అసలు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, లెంత్ ఆఫ్ నార్మల్ ఏంటి, సబ్ టాంజెంట్ ఏంటి, సబ్ నార్మల్ ఏంటి అని. బట్ అందరూ ఫార్ములా చదువుతున్నారు కానీ నేను చూసినంత వరకు మీరు ఎవ్వరూ కూడా అసలు లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఏంటి, అసలు సబ్ టాంజెంట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, అవేవి మీకు తెలియట్లేదు. ఓకే, ఒకసారి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టాపిక్ చెప్తాను మొత్తం క్లియర్గా. అసలు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, అసలు టాంజెంట్ ఏంటి, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, అసలు సబ్ టాంజెంట్ ఏంటి, నార్మల్ ఏంటి, అదంతా మనం చెక్ చేసి తర్వాత మనం వెళ్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం ఇచ్చుకోవాలి అనుకుంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది అసలు టాంజెంట్ అంటే ఏంటి. టాంజెంట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, లెట్స్ సే నేను ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నా అండ్ ఒక కర్వ్ తీసుకున్నాను. ఆ కర్వ్ లెట్స్ సే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఆ కర్వ్కి నేను ఒక పాయింట్ తీసుకున్నాను. లెట్స్ సే ఆ పాయింట్ అన్నది పి, అండ్ ఆ పాయింట్ పి ఏంటంటే x1, y1. ఓకే, అండ్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఈ పాయింట్ని టచ్ చేస్తూ అంటే ఓన్లీ పాయింట్ని టచ్ చేస్తూ ఒక లైన్ మనం గీసుకున్నాం అనుకో. లెట్స్ సే ఇది లైన్ అనుకోండి, ఇంకా నీట్గా గీస్తాను లేదండి. లెట్స్ సే పాయింట్ పి x1, y1, అండ్ ఇది మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, క్లియర్గా వినండి. ఒక ఫంక్షన్ ఉంది మనకి, ఏదో ఒక కర్వ్, లెట్స్ సే ఏదో కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అండ్ ఒక పాయింట్ ఇచ్చాడు పి x1, y1, అండ్ ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ ఓన్లీ ఆ సింగిల్ పాయింట్ నుంచి ఒక లైన్ మనకి డ్రా అవుతుంది, ఫామ్ అవుతుంది అంటే ఆ లైన్ని మనం ఏమంటాం? టాంజెంట్ అంటాం. అండ్ ఈ టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా మనకు ఒక లైన్ ఉంటే ఆ లైన్ మనకి ఏమవుతుంది? నార్మల్ లైన్ అవుతుంది. ఇదేమో నార్మల్ అవుతుంది అండ్ ఇది మనకి టాంజెంట్ అవుతుంది. అర్థమైంది రెండింటికి? ఒక పాయింట్ మీద నుంచి ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతుంటే అది మనకి ఏమవుతుంది? టాంజెంట్ అవుతుంది. దానికి పర్పెండిక్యులర్ లైన్ మనకి ఏమైంది? నార్మల్. ఇప్పుడు సబ్ టాంజెంట్ ఏంటి, సబ్ నార్మల్ ఏంటి, అది బాగా గమనించండి. లెట్స్ సే ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్, అంతే కదా? ఎక్స్ యాక్సిస్, వై యాక్సే కదా. ఈ వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఆర్ఎల్స్ ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా నేను ఒక లైన్ గీస్తుంటే ఇలా ఒక లైన్ గీసాను ఇలా. ఓకే, లెట్స్ ఈ పాయింట్ మనం ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం. ఈ పాయింట్ లెట్స్ బి, ఈ పాయింట్ లెట్స్ మనం పి అనుకున్నాం కదా ఆల్రెడీ, పాయింట్ పి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పాయింట్ మనం ఏమనుకుందాం అంటే సి. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఏమైంది? ఇదంతా ఏమైంది? మనకి టాంజెంట్ అయింది. ఇదంతా మనకి ఏమైంది? నార్మల్ అయింది. అంతేనా కదా? ఇప్పుడు ఏసీ ఉంది కదా, ఏసీ, ఏ అండ్ సి. ఈ ఏసీ ఏమవుతుందంటే మనకి సబ్ టాంజెంట్ అవుతుంది, సబ్ టాంజెంట్. అండ్ ఇదే మనకి ఏమవుతుందంటే సబ్ నార్మల్ అవుతుంది. అర్థమైందా క్లియర్గా? అసలు టాంజెంట్, సబ్ నార్మల్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఇది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత మనకు తెలియాల్సింది, మనం అప్లికేషన్ డెరివేటివ్స్ చేస్తున్నామంటే ఇక్కడ మెయిన్గా టాంజెంట్ అండ్ నార్మల్ కోసం చదువుతుంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్లో తెలియాల్సింది ఏంటంటే స్లోప్ కోసం తెలియాలి. మీరు బేసిక్ స్లోప్ ఏంటి, ఫార్ములా ఏంటి, కోఆర్డినేట్ జామెట్రీలో వాటిల్లో మీకు బేసిక్ ఫార్ములా ఏమి ఇస్తారంటే స్లోప్కి y2 - y1 డివైడెడ్ బై x2 - x1. లెట్స్ సే స్లోప్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో మీరు అసలు టాంజెంట్ కానీ నార్మల్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ క్వశ్చన్లో మెయిన్గా మీకు ఇవ్వాల్సింది ఏంటంటే ఈ కర్వ్, కంపల్సరీ కర్వ్ ఇవ్వాలి కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్, అది కంపల్సరీ ఇవ్వాలి. దాంతోపాటు ఈ పాయింట్ x1, y1 కూడా మనకి కంపల్సరీ ఇవ్వాలి, క్వశ్చన్లో ఇస్తారు కూడా. ఓకే, సో అంటే ఇప్పుడు స్లోప్కి మీకు y2, y1 అని 2 పాయింట్స్ లేవు, మనకి ఒకటే పాయింట్ ఉంది అండ్ ఒకటే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్లోప్ ఫార్ములా దీనికి ఏమవుతుందంటే డైరెక్ట్గా dy/dx at x1, y1 జస్ట్ డెరివేట్ చేస్తారు, ఆ పాయింట్ పెడతారు, అదే స్లోప్. అర్థమైందా? ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు ఏదో ఒక ఫంక్షన్, లెట్స్ సే నేను ఒక ఫంక్షన్ ఎక్స్ అన్నా అనుకోండి,
జస్ట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్, జస్ట్ ఎక్స్ అంతే. ఆ పాయింట్ అక్కడ పాయింట్ ఏం చెప్తుందంటే 1,1 అన్న అనుకోండి, పాయింట్ లెట్స్ 1,1. ఇప్పుడు నాకు దాని స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ డెరివేట్ చేయాలంతే. m ఈజ్ ఈక్వల్ టు dy/dx చేస్తాను, dy/dx అంటే ఆన్సర్ ఎంత 1. సో స్లోప్ ఎంత అక్కడ 1. క్లియర్గా అర్థమైందా? సో y2 - y1 ఫార్ములా వాడకూడదు, ఇక్కడ వాడాల్సింది ఏంటి మనకి dy/dx వాడాలి. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు నేను ఏం చెప్తున్నాను మనందరికీ తెలిసింది కూడా ఏంటి, టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నది ఏంటది నార్మల్. అంటే ఒకవేళ టాంజెంట్ స్లోప్ కనుక m1 అయితే స్లోప్ ఆఫ్ ఇది చూడండి, టాంజెంట్ స్లోప్ ఏమైంది m1. ఖచ్చితంగా మనకి నార్మల్ కి స్లోప్ ఏమవుతుందంటే -1/m1. అర్థమైందా? అంటే దీన్ని బట్టి కండిషన్ ఏంటి, లెట్స్ సే టాంజెంట్ స్లోప్ m1 అనుకోండి, నార్మల్ స్లోప్ లెట్స్ సే m2 అనుకుంటే మన కండిషన్ ఏంటంటే m1 × m2 ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి -1. ఈ కండిషన్ చాలా 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 ఇంపార్టెంట్, అండ్ ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. సో మీకు అర్థమైంది ఏంటి, ఒకవేళ టాంజెంట్ స్లోప్ m1 అయితే మీకు నార్మల్ కి సపరేట్ గా స్లోప్ అవసరం లేదు, మీరే డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయండి, అది -1/m1 అంతే. అర్థమైందా? సో అంటే m1 × m2 ఈజ్ ఈక్వల్ టు -1, అదే మన కండిషన్. m1 అన్నది టాంజెంట్ స్లోప్ అండ్ m2 అన్నది నార్మల్ స్లోప్. అర్థమైందా? సో మీకు క్లియర్గా కొంచెం ఐడియా వచ్చిందా అందరికి? ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అలానే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈ రెండింటి కోసం తెలియాలి. చాలా సింపుల్ వేనండి. మీకు ఆల్రెడీ y = mx + c ఫార్మ్స్ స్ట్రైట్ లైన్స్ మీరు చూస్తుంటారు, y = mx + c అండ్ ఆల్. ఇక్కడ కూడా సేమ్ అదే, క్లియర్ గా గమనించండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుందంటే y2 - y1 ఈజ్ ఈక్వల్ టు m × x2 - x1. అర్థమైందా? అంటే ఇది x1 y1 అయితే లెట్స్ ఈ పాయింట్ x2 y2 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు y2 - y1 ఈజ్ ఈక్వల్ టు m × x2 - x1. ఇది మనకి టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఆల్రెడీ మీరు బాగా ఆలోచిస్తే ఇది ప్రతిదానికి సింపుల్ ఈజీ, ప్రతిదానికి ఫార్ములా అయితే ఇదే. ప్రతిదానికి అంటే ఏంటి, ప్రతి స్ట్రైట్ లైన్ కి మీకు ఈ ఫార్మ్ ఇదే ఉంటుంది. మీకు ఫార్మ్ ఏంటి, y ఇది చదివే ఉంటారు కదా మీరు, y = mx + c ఫార్మ్ చదివారు అందరు, చదివారా? స్ట్రైట్ లైన్ లో ప్రతి దానికి సేమ్ అదే, సేమ్ స్ట్రైట్ లైన్. ఇక్కడ టాంజెంట్ అన్నా సరే ఒక స్ట్రైట్ లైనే కదా, బట్ ఇప్పుడు స్ట్రైట్ లైన్ కి మనకి ఎక్స్ట్రా ఏం పెడుతున్నాం, దాని స్లోప్ డిఫరెంట్, m × x2 - x1 పెట్టా, స్లోప్ డిఫరెంట్ m. అర్థమైందా? ఇప్పుడు నార్మల్ కూడా మీరు బాగా ఆలోచిస్తే సేమ్ స్ట్రైట్ లైన్ అది కూడా, అంటే దానికి కూడా మనం ఈక్వేషన్ ఏం పెడతాం, y2 - y1 ఈజ్ ఈక్వల్ టు, బట్ ఇప్పుడు ఈ రెండింటికి స్లోప్ డిఫరెంట్. ఏంటది, టాంజెంట్ స్లోప్ కనుక m అయితే నార్మల్ స్లోప్ ఏమవుతుంది -1/m × x2 - x1. ఇది ఒక్కటే తేడా, జస్ట్ -1/m పెట్టాలంటే. అర్థమైందా? సో ఇది మీ నార్మల్ టాంజెంట్ ఈక్వేషన్ అవుతుంది, ఇది మన నార్మల్ ఈక్వేషన్ అవుతుంది. అందరికి అర్థమైందా క్లియర్గా? సింపుల్. ఓకే, తర్వాత ఇప్పుడు y2 y1 నెక్స్ట్ సార్ ఇక్కడ ఈక్వేషన్ ఎలా వస్తుందో మీరు అనుకుంటే ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే, అసలు x1 ఒకటే ఇచ్చే కదా, y2 తీసేయండి, y - y1 ఈక్వల్ టు x - x1. అలాగే y - y1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో y - y1 ఈజ్ ఈక్వల్ టు m × x - x1 అన్నది టాంజెంట్ ఈక్వేషన్, y - y1 ఈజ్ ఈక్వల్ టు -1/m × x - x1 అన్నది నార్మల్ ఈక్వేషన్. ఓకే, క్లియర్? అర్థమైంది అందరికి? ఒకసారి ఇదంతా రాసుకోండి క్లియర్గా. ఇది రాసుకున్న తర్వాత అసలు ఒకసారి మనం లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్, అది ఒకసారి చూసేద్దాం. అది చూసిన తర్వాత డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఒకసారి రాసుకోండి అందరూ. యా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం తెలిసింది లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ అండ్ ఆల్. సో చూడండి, లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏం చెప్పాను, ఏపీ కదా, ఏపీ. సో ఏపీ లెంత్ ఏమవుతుందంటే క్లియర్గా చూడండి, y1 √1 + 1/m². లెట్స్ సే దాని స్లోప్ అంతే, 1/m కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్లోప్ ఆఫ్ టాంజెంట్ స్లోప్ ఏంటది, అర్థమైందా? అండ్ అలానే లెంత్ ఆఫ్ నార్మల్, ఏంటది, bp ఈజ్ ఈక్వల్ టు y1 √1 + m². ఇది 1/m అంటే ఇది m కదా, స్లోప్ -1/m² కాబట్టి నేను నెగిటివ్ పెట్టలేదు. ఓకే, ఇది కంపల్సరీ మనకి పాజిటివ్ ఉండాలి, లెంత్ కాబట్టి ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. సో నేను రెండింటికి ఏం పెట్టాను, మోడ్ పెట్టాను అంతే. దానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మోడ్ ఎందుకు పెట్టారని, అది నెగిటివ్ వస్తే పాజిటివ్ ఎందుకంటే లెంత్ కాబట్టి. ఓకేనా? అండ్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్,
లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఏమవుతుందంటే జస్ట్ సబ్ టాంజెంట్ అంటే ఏసీ కదా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు మోడ్ y1 ఇంటూ జస్ట్ 1/m అంతే, 1/m. అర్థమైందా? లేదా ఇన్ని బ్రాకెట్ల కన్నా ఒక మోడ్ చాలు, y1 ఇంటూ 1/m. ఇది మనకి సబ్ టాంజెంట్. ఓకే, అలానే లెంత్ ఆఫ్ సబ్ నార్మల్, సో లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఏమవుతుందంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు y1 ఇంటూ. అర్థమైందా? మీకు మొత్తం ఈ 4 ఫార్ములాస్ మీద అండ్ ఇందాక ఇచ్చిన 2 ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ ఈక్వేషన్ నార్మల్ మీద మాత్రమే మీకు క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అడిగితే స్లోప్ అడుగుతాడు, బట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, మెయిన్ టార్గెట్ పడుతుంది అది కాబట్టి మ్యాక్సిమం ఇవే అడుగుతాడు. ఓకేనా? ఒకసారి మీరు ఇదంతా క్లియర్గా రాసుకుంటే నేను ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, కొన్ని ఈజీ, కొన్ని మోడరేట్ అండ్ కొన్ని టఫ్ క్వశ్చన్స్. ఓకే, సరే రాయండి ఇదంతా. సో ఫాస్ట్గా నోట్ చేసుకోండి, దెన్ వీ కెన్ గో టు క్వశ్చన్స్. యా, సో ఇప్పుడు అందరికీ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఒక్కసారి ఏం చేస్తారంటే మీరు వీడియో ఇప్పటి వరకు పాజ్ చేసేసి మీరు ఏదైతే ఫార్ములాస్ నేను చెప్పాను కదా, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ అండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈ 6 ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. అది ఒకసారి రివైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్పాజ్ చేసుకొని ప్లే చేసుకొని వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడు సమ్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో క్వశ్చన్ నెంబర్ 1, మంచి క్వశ్చన్స్ ఇస్తాను, టోటల్ అన్ని కవర్ అయ్యేలాగా. ద లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, ద లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, ద లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఆఫ్ ద రెక్టాంగులర్ హైపర్బోలా, ఆఫ్ ద రెక్టాంగులర్ hyperbola, of the rectangular hyperbola, x square minus y square, x square minus y square is equal to a square. Okay, at the point a comma root 2 a comma root 2 a is. సో మీకు జస్ట్ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అడిగాడు. మీకు లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఆల్రెడీ మీ అందరికి ఫార్ములా తెలుసు, చదివే ఉంటారు అనుకున్నాను. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ చూడకుండా చెప్పాలి లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఏంటి. y1/a, మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఇంపార్టెంట్. లెంత్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ పెట్టాలి. మ్యాగ్నిట్యూడ్ ఎందుకు పెట్టాలో కూడా చెప్పాను. ఎందుకు పెడతాం మనం మ్యాగ్నిట్యూడ్? ఎందుకంటే అది లెంత్ కాబట్టి ఎప్పుడు పాజిటివే ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. అర్థమైందా? ఓకే, సో ఒకసారి ఒక 2 minutes టైం తీసుకొని అందరూ ఫాస్ట్గా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. జస్ట్ ఫార్ములా అంతే. సో ఇప్పుడు y1 అంటే ఏంటో తెలియాలి అండ్ m అంటే ఏంటో తెలియాలి. m అంటే ఏంటి అక్కడ? స్లోప్. స్లోప్ అంటే ఏం చెప్పాను టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో? dy/dx. సో డెరివేట్ ఫైండ్, సో దీన్ని డెరివేట్ ఫైండ్ చేస్తే మీకు స్లోప్ వస్తుంది, డెరివేట్ చేస్తే మీకు స్లోప్ వస్తుంది m వాల్యూ. అండ్ అలాగే y1 ఆల్రెడీ తెలిసిదే కదా, y1 ఇది x1 అవుతుంది, ఇది మనకి ఏమవుతుంది? y1 అవుతుంది. అర్థమైందా? సో ఒకసారి ఫాస్ట్గా చేయండి అందరూ. ఒక 2 minutes టైం తీసుకొని చేయండి, లేదంటే పాజ్ చేసుకొని చేసుకోండి. యా, వచ్చిందా అందుకు ఆన్సర్? సింపుల్ కదా, జస్ట్ ఫార్ములా అంతే. లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ వేస్తున్నాను. లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ y1/m. సో ఇప్పుడు y1 ఏమవుతుంది మనకి? y1 కదా ఫస్ట్ ఇంపార్టెంట్. y1 ఆల్రెడీ మనకు తెలిసి √t, ఇది అయిపోయింది. మనకు కావాల్సిన ఇప్పుడు m కోసం తెలుసుకోవాలి. సో m అంటే ఏంటి? స్లోప్. స్లోప్ అంటే ఏం చెప్పాను? m ఈజ్ ఈక్వల్ టు dy/dx. ఓకే, సో ఇప్పుడు దీన్ని డెరివేట్ చేస్తే, దీన్నే డెరివేట్ చేయడం ఇచ్చిన ఈక్వేషన్ని డెరివేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఈ సైడ్ డెరివేట్ చేస్తాను, x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు a². దీన్ని డెరివేట్ చేస్తే x² డెరివేటివ్ 2x మైనస్ y² కి డెరివేటివ్ 2y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. a² కి డెరివేటివ్ 0 కదా. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. x ఈజ్ ఈక్వల్ టు y dy/dx అండ్ x/y ఈజ్ ఈక్వల్ టు dy/dx. x/y. సరే ఇప్పుడు x/y వచ్చింది కదా, ఏం చేయాలి? x/y అంటే ఏం లేదు, ఇదే x/y అంటే x1/y1 మనం ఇచ్చిన పాయింట్. ఇప్పుడు x/y అంటే ఈ స్లోప్ అన్నది, స్లోప్ నార్మల్గా x/y. అర్థమైందా?
స్లోప్ ఎక్స్ బట్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి, అట్ ద పాయింట్ ఏ కోమా √2a, ఏ కోమా √2a దగ్గర స్లోప్ ఎంత కావాలి అంటే ఇప్పుడు x ప్లస్ y ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం, x ప్లస్లో ఏ y ప్లస్లో √2a సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, a/√2a అవుతుంది అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 1/√2 విచ్ ఈస్ ఈక్వల్ టు m. సో స్లోప్ వాల్యూ మనకు వచ్చింది ఏంటది 1/√2. సో m వాల్యూ తెలుసు, అలానే y1 వాల్యూ కూడా తెలుసు, అయిపోయింది అంతే. జస్ట్ సింపుల్, జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు అంతే. ఏమవుతుంది, y1 అంటే √2a డివైడెడ్ బై 1/√2. ఓకే, సో ఇది డినామినేటర్ గా న్యూమరేటర్ అవుతుంది. సో √2 × √2 అంటే 2a మోడ్. మోడ్ అంటే మీనింగ్ ఏంటి, జస్ట్ పాజిటివ్ నెగిటివ్ కూడా పాజిటివ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ వాల్యూ నెగిటివ్ అనుకోండి, ఇక్కడ ఏమైనా నెగిటివ్ ఇచ్చాడు అనుకోండి, అది ఈవెన్ నెగిటివ్ అయినా ఆర్ ఎల్స్ పాజిటివ్ అయినా మన ఆన్సర్ ఏముంటుంది, పాజిటివ్ ఉంటుంది, దట్ ఈస్ 2e. అర్థమైందా? సో లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ 2e అంతే. అర్థమైందా? సో ఇది నోట్ చేయండి, నెక్స్ట్ ఇంకొక మంచి క్వశ్చన్ ఇస్తాను. ఓకే, యా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, ద స్లోప్ of the tangent to the curve, the slope of the tangent to the curve xy square plus yx is equal to 2. Okay, xy square plus yx square is equal to 2 at 1 comma minus 2, 1 comma -2 ఈజ్. సో మీరు జస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే. ఇది మీకు ఎలా అప్లై అవుతుంది, ఎలా యూస్ఫుల్ అవుతుందంటే ఈ క్వశ్చన్ మీకు డెరివేట్ చేయడానికి యూస్, అంటే డెరివేట్ చేసే అప్లికేషన్ పార్ట్ అంతే. మీకు ఆల్రెడీ అసలు ఈ లెసనే అర్థం అవ్వాలి, ఏంటిది అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్, మీరు డెరివేటివ్స్ని ఎంత బాగా అప్లై చేయగలరు అన్నదే ఈ టాపిక్ అంతా. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మీకు స్లోప్ అడిగింటే, స్లోప్ అంటే ఆబ్వియస్లీ ఏంటది డెరివేటివ్, అంటే మీరు ఏం చేయాలి, ఈ క్వశ్చన్ ఆబ్వియస్లీ డెరివేట్ చేయాలి. డెరివేట్ చేసిన తర్వాత మీకు వచ్చే ఈక్వేషన్లో x y వాల్యూస్ పెట్టాలి. x అనేది ఇక్కడ ఏంటది 1 అండ్ y అన్నది -2. అర్థమైంది? ఈ పాయింట్ అంతా మర్చిపోద్దు, వాళ్ళు ఇచ్చిన పాయింట్ ఏంటంటే మనకి x1, y1 అనమాట. ఓకే, సో చేయండి అందరూ, ఈజీ క్వశ్చన్. బట్ ఎవరికైతే యూవీ రూల్ అవన్నీ గుర్తున్నాయో వాళ్ళకి ఈ క్వశ్చన్ ఈజీ అవుతుంది. బట్ డెరివేటివ్ ఫార్ములాస్ ఎవరికైతే రావు వాళ్ళకి టఫ్ అవుతుందండి. ఓకే, సో చేయండి, ఒకసారి పాజ్ చేసుకొని చేయండి, ఆర్ఎల్స్ 2 minutes నేను ఇక్కడ బ్రేక్ ఇస్తాను, మీరు చేయండి 2 minutesలో, ఆర్ఎల్స్ నేను చెప్పేస్తాను. ఓకే, చేయండి అందరూ. దీని తర్వాత క్వశ్చన్ కూడా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆఫ్ టాంజెంట్ మీద క్వశ్చన్ ఇస్తాను, ఈ స్లోప్ అయిపోయిందండి. ఓకే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు అది ఈసెట్ చదువుతున్నా ఎంసెట్ చదువుతున్నా ఏదైనా సరే మీరు ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి టాంజెంట్స్ అండ్ నార్మల్స్ వరకు అని. అంటే ఇప్పుడు ఈ మధ్య మీకు అన్ని రిలీజ్ అవుతున్నాయి ఏంటంటే మీకు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. మీకు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ పార్ట్ అనేది మీకు నియర్లీ ఈ ఏపీ ఈసెట్లో అయితే మాత్రం మీకు నియర్లీ 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి డెరివేటివ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ పార్ట్లో. వాళ్ళకి మ్యాక్సిమం మినిమం అనుకోండి 5 అనుకోండి. ఈ 5 క్వశ్చన్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే ఇందులో ఓన్లీ ఈజీ పార్ట్ ఉంటుంది, జస్ట్ డెరివేట్ చేయడం అంతా ఇంకేం లేదు. లిమిట్స్ అయినా, టాంజెంట్స్ నార్మల్స్ అయినా, మాక్సిమం అయినా, నార్మల్ డెరివేటివ్స్ అయినా. సో మీకు ఆ ఫార్ములాస్ ఉన్న 26 ఫార్ములాస్ చదివితే ఈ 5 అయిపోతాయి అంతే. అండ్ ఎంసెట్ అయినా అంతే, మీకు ఇందులో మాక్సిమం అయిన నుంచి 2 క్వశ్చన్లు, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి 2 కొన్నిసార్లు ఇచ్చిస్తారు. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి అయితే మీకు ఆల్రెడీ తెలుసు ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారు అందులో. సో దీని అప్లికేషన్ డెరివేటివ్ అనేది నియర్లీ 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఛానల్లో మీకు ఓన్లీ ఈసెట్ వీడియోస్ మాత్రమే కాదు, మీకు ఎంసెట్ వీడియోస్ కూడా వస్తున్నాయి. ఓకే, సో అండ్ అలాగే జేఈ మెయిన్స్ కూడా ఇవే టాపిక్స్ యూస్ అవుతాయి. మీకు ఏంటంటే క్వశ్చన్స్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఇచ్చిన బేసిక్ అయితే ఇదే ఉంటుంది ఎక్కడైనా. నేను ఏ ఫార్ములా కూడా వదలట్లేదు, అది జేఈ మెయిన్స్ అయినా అడ్వాన్స్ అయినా మీరు ఈ వీడియో చూస్తే మీకు ఫస్ట్ బేసిక్ అంతా క్లియర్ అవుతుంది. అర్థమైందా? సో మీరు ఏంటంటే వేరే డౌట్స్ ఆర్ ఎలిగేషన్స్ పెట్టుకోవద్దు. మీరు ఒక ఛానల్ ఏమైనా నమ్మారు అంటే మీరు జస్ట్ ట్రస్ట్ చేసి వాళ్ళు చెప్తారు, ట్రస్ట్ చేసి నమ్మండి, చెయ్యండి. అర్థమైందా? ఆబ్వియస్లీ నాకు తెలుసు ఖచ్చితంగా మీ కాలేజెస్లో కన్నా ఎవరైనా అంతే. ఇప్పుడు నేను నా కాలేజ్లో చదువుతున్నాను అనుకోండి, నా కాలేజ్ లెక్చర్ ఎంత బాగా చెప్పినా సరే అప్పుడు నా మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను బాగా వింటే సార్ బాగా చెప్పాడు, నేను వెళ్ళలేదు అనుకోండి బాగా చెప్పలేదు, వాడు చెప్పడు, ఇది అదే అంటారు.
బట్ యూట్యూబ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవడైతే ఇంట్రెస్ట్ అయిన స్టూడెంట్ ఉంటాడో వాడు మాత్రమే వీడియో చూస్తాడు. సో సార్ ఎలా చెప్పినా సరే వాడు అర్థం చేసుకుంటాడు నీట్గా. సో ప్రతి యూట్యూబ్ సార్ బాగా చెప్పేసినట్టు అయిపోతాడు. అర్థమవుతుందా? బట్ మీరు ఒక ఇల్యూషన్లోకి మాత్రం వెళ్ళొద్దు. మీకు కొన్నిసార్లు యూట్యూబ్ వీడియోస్ కొన్నిసార్లు ఏంటి ఏం అర్థం కానట్టు చెప్తున్నాడు అని అనిపిస్తుంది. అదే ఎందుకు అంటే మీరు ఎంత బాగా విన్నా సరే మీకు కొన్ని టాపిక్స్ అర్థం కాకూడదు. యాక్చువల్గా మీకు అంత టఫ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని, మరీ మీరు వినగానే వెంటనే అర్థమైపోయేంత ఈజీ టాపిక్స్ ఉండవు. కొన్ని టఫ్ టాపిక్స్ ఉంటాయి, మీరు వాటికి జడ్జ్ చేయకూడదు. అర్థమైందా? సో ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు మేబీ మా వీడియోస్లో కొన్ని మీకు ఈ డేట్ ఇలా చెప్తున్నాడు అన్న ఫీలింగ్ మేబీ మీకు రావచ్చు. బట్ అది ఏంటంటే మేము ఒక పర్పస్ఫుల్గానే చెప్తాం అదంతా. అర్థమైందా? సో ఏంటంటే దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఓకే, అండ్ మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఏదైనా నెగిటివ్ అనిపించినా మీరు కామెంట్ చేయండి. నాకు ఈ మధ్య ఏంటంటే కామెంట్స్ చాలా తగ్గాయి. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, చేస్తున్నారా? వీడియోస్ అయితే వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి, నార్మల్గా చూస్తున్నారు అంతే. బట్ ఎందుకు కామెంట్ చేయట్లేదు? జస్ట్ విని ఏం చేస్తారు? మీరు చూడండి, ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్స్, మెయిన్ ఈ వీడియోస్ ఉన్న షార్ట్ కట్స్ చెప్పండి, ఇది ఈజీ చాప్టర్స్ కాబట్టి. బట్ ఎప్పుడైతే పెద్ద లెసన్ నేను షార్ట్ కట్ చెప్తానో ఆ షార్ట్ కట్ తీసుకెళ్ళి మీకు ఏమైనా డౌట్ ఉంటే అది మీ కాలేజ్ సార్లో అడిగినా అది పనికిరాదు. ఎందుకంటే మీ కాలేజ్ సార్కి షార్ట్ కట్ తెలీదు నేను చెప్పేది. అర్థమవుతుందా? సో మీరు నన్నే అడగాలి. అంటే మీకు అందుకే నేను మెయిల్ ఇచ్చాను, ఫోన్ నెంబర్ ఇచ్చాను, మీరు మెసేజ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే మీకు అవేమీ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే నేనే మీకు రిప్లై ఇస్తాను. అర్థమైందా? సో కొంచెం అదంతా కాన్సన్ట్రేట్ చేసి చదవండి. అండ్ అంతే. ఓకే, చేయండి అందరు ఫాస్ట్గా. వచ్చిందని వచ్చింది అందరికి ఈజీ. స్లో ఫైనల్ చేయాలి అంతే. డెరివేట్ చేయాలి. డెరివేట్ చేస్తే ఏమవుతుంది? XY² + YX² = 2. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని డెరివేట్ చేస్తుంటే ఇది యూవీ రూల్ కాబట్టి యూవీ రూల్ ఇంపార్టెంట్. డెరివేటివ్ ఆఫ్ యూవీ ఏమవుతుంది? U ఇంటూ డెరివేటివ్ ఆఫ్ V ప్లస్ V ఇంటూ డెరివేటివ్ ఆఫ్ U. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? X ఇంటూ డెరివేటివ్ ఆఫ్ V అంటే y² డెరివేటివ్ 2y dy/dx ప్లస్ y² ఇంటూ x డెరివేటివ్ 1 ప్లస్ yx² ఉంది కదా, సో yx² అంటే y ఇంటూ 2x ప్లస్ x² ఇంటూ dy/dx = 0. మొత్తం డెరివేటివ్. ఓకే, ఈ లైన్ అర్థమైంది అనుకుంటా అందరికి. ఇది యూవీ రూల్, ఇది కూడా యూవీ రూల్. U ఇంటూ డెరివేటివ్ ఆఫ్ V ప్లస్ V ఇంటూ డెరివేటివ్ ఆఫ్ U. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే dy/dx కామన్ తీస్తుంటే 2xy ప్లస్ x² ఇంటూ dy/dx ప్లస్ y² ప్లస్ 2xy = 0. అర్థమైందా? ఇప్పుడు dy/dx అంతా దగ్గర ఉంచుకొని మిగతా పక్క పంపిస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే dy/dx మైనస్ కామన్ తీస్తే y² ప్లస్ 2xy డివైడెడ్ బై 2xy ప్లస్ x². ఇది మనకి dy/dx. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిందంటే x వాల్యూ y వాల్యూ. సింపుల్. ఇప్పుడు మనకు కావాల్సిన స్లోప్ అంటే ఏం చెప్పాను? dy/dx ఇదే కదా స్లోప్. ఇది మనకు కావాల్సిందంటే ఇది స్లోప్ అని మనకు తెలుసు. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఈ పాయింట్ దగ్గర కావాలి, 1, -2 దగ్గర. అంటే ఏం చేయాలి? x ప్లేస్లో 1, y ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తారు. చేస్తే ఏమవుతుంది? -y² అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 2xy 2 × 1 2 -4 అవుతుంది. -4 డివైడెడ్ బై, ఒకసారి బాగా గమనించండి, y² 4 2xy అంటే -4 వచ్చింది. బాగా చూడండి, న్యూమరేటర్ ఏమైంది? 4 - 4 0. సో ఇక్కడ డినామినేటర్తో మనకి సపరేట్గా మళ్ళీ చేయక్కర్లేదు, దీన్ని ఇలాగే ఉంచేయండి. ఇది మొత్తం ఆన్సర్ ఏమైంది? 0. సో స్లోప్ ఏమైంది ఇక్కడ? అర్థమైందా? సింపుల్. సో ఓకే అందరికి. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. డిఫరెంట్ క్వశ్చన్. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at 1, 1 to the curve 2y = 3 - x². 2y = 3 - x². ఈజీ.
ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కావాలి నాకు. ఇది ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్. అంటే మీకు మొత్తం ఏమవుతుందంటే ఫార్ములాస్ అన్ని రివైజ్ అవుతున్నాయి అంతే. ముందు క్వశ్చన్ స్లోప్, ముందు క్వశ్చన్ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మన అందరికీ తెలిసి ఏంటది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x. ఓకే, ఆ ఫార్ములా యూజ్ చేస్తే అయిపోతుంది. చేయండి అందరూ. ఒక 2 minutes టైం ఇస్తాను, ఫాస్ట్గా చేయండి, నేను చెప్తాను. ఓకే, చేశారు అందరూ? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1. ఆల్రెడీ మీకు వాడు x1, y1 పాయింట్ అయితే ఇచ్చేసాడు, మీరు జస్ట్ ఈ ఈక్వేషన్ లో పెట్టాలంతే. బట్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా తెలియాల్సింది ఏంటి మనకి, m ఏంటో తెలియాలి. m అంటే ఏం చెప్పాను, m ఈజ్ ఈక్వల్ టు dy బై dx. సో dy బై dx ఏమవుతుంది దానికి, మీకు ఆల్రెడీ ఆ ఈక్వేషన్ వాడే ఇచ్చాడు కదా, 2y ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ x స్క్వేర్. దీన్ని డెరివేట్ చేస్తే 2 ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3కి డెరివేటివ్ 0 మైనస్ 2x. 2 క్యాన్సిల్ అవుతాయి, అంటే dy బై dx ఎంత వచ్చింది మనకి, dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ x. అర్థమైందా? సో dy బై dx ఎంత వచ్చింది మనకి, మైనస్ x. x అంటే ఏంటి మనకి, వాడు ఇచ్చాడు కదా 1.1. మనకి ఎక్కడ కావాలి స్లోప్ అన్నది, ఆ పాయింట్ దగ్గరే కావాలి ఆబ్వియస్లీ. సో 0.1 కాబట్టి x ప్లస్, సో -1. సో ఎంత m వాల్యూ -1, m వాల్యూ -1. సో జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ y1 అంటే ఏంటి 1 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఎంత -1 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత 1. సో దీన్నే సింప్లిఫై చేస్తే y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x అవుతుంది. సో x ప్లస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకోలా రాస్తే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు, అర్థమైంది ఈక్వేషన్ టాంజెంట్, సింపుల్ బేసిక్. ఓకేనా, ఫాస్ట్గా చేయండి. ఇది ఒకసారి రాసేసుకోండి, నేను ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను. ఈ నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ ఆపేస్తాను. ఇంకా ఈ వీడియో ఎంతకన్నా ఎక్కువ అవసరం లేదు టాంజెంట్స్ అండ్ నార్మల్స్కి. మీరు ఈ వీడియో అలా ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలు, మీకు మ్యాక్సిమం 100 క్వశ్చన్స్లో 90 to 95 క్వశ్చన్స్ సింపుల్గా అయిపోతాయి. మీకు ఓన్లీ బేసిక్ ఇస్తాడు, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ టఫ్ ఇచ్చేది లేదు. అండ్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆలోచించాలి ఫస్ట్. టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే అసలు ఎవరు అడ్వాన్స్గా ఆలోచించారో నాకు తెలియదు. అండ్ మీకు ఒక డిఫరెన్స్ అయితే చెప్తాను. ఇప్పుడు ఈ సెట్ వాళ్ళకి అనుకోండి, డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ ఇస్తాడు, వాళ్ళకి ఇంకేం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది అంతే. ఈక్వేషన్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తాడు, అయిపోయింది. ఎంసెట్కి అయినా 90% ఎలానే ఇస్తాడు, కొన్నిసార్లు చిన్న ఎక్స్ట్రా పాయింట్లు యాడ్ చేస్తాడు, లేదంటే ఇంత. బట్ అడ్వాన్స్కి మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే, మీరు ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అంటే మీకు ఎలా అర్థం అవ్వాలంటే, ఎగ్జాంపుల్గా చూడండి. ఇప్పుడు సార్ మీరు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ 1,1 అన్నారు కదా. ఇప్పుడు 1,1 ఇవ్వకుండా డైరెక్ట్గా ఓన్లీ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని ఇచ్చాడే అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారు? అప్పుడు జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని ఇచ్చాడంటే మీరు బాగా గమనించండి, అప్పుడు ఇక్కడ మైనస్ ఎక్స్ ఉండిపోతుంది dy బై dx ప్లేస్లో, ఎందుకంటే పాయింట్ లేదు కదా. అప్పుడు m ప్లస్ మనకి ఇప్పుడు ఏమొస్తుంది, మైనస్ ఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ అంతా మనకి ఏమొస్తుంది, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది ఈ ఫంక్షన్కి. జనరల్ ఈక్వేషన్ అంటే మీకు టాంజెంట్ అన్నది ఒకటే ఉండదు, మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉందంటే టాంజెంట్ అనేది ఇన్ఫినిటీ టాంజెంట్స్ ఉంటాయి దాని చుట్టూ. టాంజెంట్ అంటే ఒక పాయింట్ టచ్ చేయాలన్నా అటువంటి ఒక పాయింట్ టచ్ చేయాలి లైన్స్ టోటల్ ఇన్ఫినిటీ ఉంటాయి. బట్ ఆ ఇన్ఫినిటీలో మనకి 1,1 దగ్గర ఏంటి అని అడుగుతున్నాడు. నా పాయింట్ అర్థమైందా? ఇది అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. అంటే టాంజెంట్ రావాల్సింటే మీకు ఒక ఫిగర్ రావాలి, అర్థమైంది అసలు ఏం చేస్తున్నాం అందులో, టాంజెంట్స్ ఎన్ని ఉంటాయి, అలా ఆ ఐడియాస్ అన్నీ రావాలన్నమాట. అర్థమైందా? సో ఈ అప్లికేషన్ పార్ట్ కొంచెం ఈ ఐడియా మీకు ఉంటే మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలరు. అర్థమైందా? సరే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం టఫ్ క్వశ్చన్స్ చెప్తాను, ఆ తర్వాత చూద్దాం. ఒకవేళ మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను ఇంకా జేఈ మెయిన్స్ లెవెల్లోకి వెళ్ళి ఆ సమ్స్ కూడా చెప్పమంటే చెప్తాను. అది మీ కామన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ముందే మొత్తం చెప్పినా సరే మీరు ఎలా అనుకుంటారంటే వీడియో ఏంటి ఎంత ఉంది అనుకుంటారు. సో అదే మొత్తం మీకు కావాలనుకుంటే నేను చెప్తాను. ఓకే, రాసుకో.